జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు, మమ్మల్ని ఆదుకునేవారు. ఈరోజు మాకు 20,000 ఇస్తారని చెప్పని మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు ₹1 గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు, ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాకు పెంటాకి దాదాపుగా 20,000, 22,000 వస్తే ఈరోజు 10,000గా రాని పరిస్థితి. ఈరోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడతారని చెప్తాం. అదేవిధంగా పంట నష్టపోతే దాదాపుగా ₹49,500 జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు. ఈరోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది. మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఈరోజు మాకు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు కానివ్వండి, మా గురించి పట్టించుకునే వాళ్ళు కానివ్వండి, మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి, ఏ శాసనసభ్యుడు, ఏ నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క రైతు గారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మేము అందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ యొక్క 6-7 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతుల పట్ల, రైతాంగం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. మేము ఒకటే చెప్తున్నాం, మీరేమి చేయక్కర్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రైతులను ఆదుకున్నారో మీరు ఆ విధంగా ఆదుకోండి. నష్టపరిహారం మేము ₹49,500 ఇచ్చాం, మీరు 50,000 ఇవ్వండి. మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కదా, ఆ ఒక ప్రజానికానికి న్యాయం చేసే విధంగా మీరు పరిపాలన చేయాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం, గవర్నమెంట్ కానీ అందరినీ డిమాండ్ చేస్తున్నాం. ఏదో దావోస్ వెళ్ళాము, అందరితో మాట్లాడాము, బిల్ గేట్స్ తో కూర్చున్నాము, కాఫీ తాగాము, ఈ కాదు మాకు కావాల్సింది. వాటితో పాటు ఈరోజు రైతుల్ని ఆదుకోవాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం.